హలో అండి. సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈరోజు సీరియల్‌లో పారు వంటగదిలోకి తొంగి చూస్తా ఉంటది. ఇదేం చేస్తుందబ్బా అని దీపాని. దీపేమో కూరగాయలు కోస్తా ఉంటది. అప్పుడు పారు ఇది ఒక్కొక్కసారి ఒక్కొక్కలాగుంటుంది. అయినా పర్వాలేదు. మెల్లగా వెళ్లి పులిహోర కలపాల్సిందే అని లోపలికెళ్దాం అనుకునే లోపు దీపొచ్చి దగ్గరగా నిలబడతది. దీపం చూసి పారు భయపడిపోతది. అదేంటే ఇంత దగ్గరగా నిలబడ్డావు అని అనంగానే దీప ఏమో దూరంగా ఉంటే కనబడతానో లేదో అని. అని అనగానే పారు ఏమో నిన్ను చూడాల్సిన అవసరం నాకేంటి అని అంటది. వెంటనే దీప మరెవరి కోసం తొంగి చూస్తున్నారు అని అంటది. పారు ఏమో నేనేం తొంగి చూడటం లేదు. నువ్వేం చేస్తున్నావా అని చూస్తున్నాను అని అంటా ఉంటే దీపేమో ఆ చూసేదేదో నేరుగా చూడొచ్చు కదా అని అంటది. వెంటనే పారు ఏం వండుతున్నావు అని అడుగుతది. అప్పుడు దీప ప్రస్తుతానికైతే సాంబార్ పెట్టడానికి కూరగాయలు కోస్తున్నా అని అనంగానే పారు ఏమో నాకు సాంబార్ అంటే చాలా ఇష్టం. గుమ్మడికాయ కూడా వెయ్యి అని అనగానే దీపేమో కాయలేస్తే బాగోదేమో ముక్కలు కట్ చేసి వేస్తాను అని అంటా ఉంటే నీకు మరీ ఇంత వెటకారం ఏంటే అని అంటది. అప్పుడు దీప నిజంగానే గుమ్మడికాయలేస్తే బాగోదండి అని అనగానే పారు ఏమో ఏదో మాట వరుసకన్నానే అని అంటది. అప్పుడు దీప మాట వరుస కన్నా మాటే కదా అన్నారు అని అనగానే కార్తీక్ గాడు వదిలాడనుకున్నాను. నువ్వు తగులుకున్నావా అని అంటది. అప్పుడు దీప ఎవరో ఒకళ్ళు ఉండాలి కదండీ అని అంటా ఉంటే నీకు వెటకారానికి సీరియస్నెస్‌కి తేడా తెలియడం లేదే అని పారు అంటది. దీపేమో మీరొచ్చిన పనయిపోయిందా అని అడుగుతది. అప్పుడు పారు నోరు ఖాళీగా ఉంది. పడేసుకోవడానికి ఏముంది అని అడుగుతది. వెంటనే దీప కాకరకాయలు, క్యారెట్‌లతో పాటు ఆకుకూరలు గూడా ఉన్నాయి. ప్లేట్‌లో పెట్టి ఇవ్వమంటారా? అని అంటా ఉంటే, "నువ్వు నాతో ఆడేసుకుంటున్నావని నాకర్థమైంది" అని అంటది. అప్పుడు దీప, "నేనంత ఖాళీగా లేనండి. వంట చేసుకోవాలి" అని అనగానే, "వంట చేయడంలో కూడా ఒక ఆనందం ఉందే" అని అంటది పారు. అప్పుడు దీప, "ఈ పూట వంట మీరు చేయకూడదు" అని అంటా ఉంటే పారు ఏమో, "ఊపిరి తీసుకునే గ్యాప్ ఇవ్వవే" వరుస పెట్టి వాయించేస్తున్నావుగా అని అంటది. అప్పుడు దీప అయితే మీకేం కావాలో చెప్పండి అని అడుగుతది. వెంటనే పారు సీఈఓ మీ ఆయనే అంట గదా అని అనగానే ఎవరు చెప్పారు అని దీప అంటది. అప్పుడు పారు అదే బయట టాకు అని అంటది. వెంటనే దీప అవన్నీ నాకు తెలియదు అని అంటా ఉంటే నీకేమనిపిస్తుంది అని పారు అంటది. మీ ఆయన సీఈఓ అవుతాడని అనిపిస్తుందా అని అంటది. అప్పుడు దీప అదంతా తాతయ్య గారి నిర్ణయం అని అంటది. మా జోష్న నీతో ఏదో చెప్పినట్టుంది అని పారు అంటా ఉంటే మీరే కదా తనకి చెప్పి పంపించింది అంటది. అప్పుడు పారు నువ్వు చూసావా అని అనగానే జోష్న నాకేదో చెప్పడం మీరు విన్నారా అని అడుగుతది. అప్పుడు పారు అది నాతో చెప్పింది అని అనగానే దీపేమో ఓ అది నేనే అనుకున్నాను అని అంటది. అప్పుడు పారు బాగా తేడా కనపడుతుంది అని అంటది. ఓహ్! ఒకసారి కళ్ళజోడు తీసి తుడిచిపెట్టుకోండి అని అంటా ఉంటే, పారు ఏమో చూపులో కాదు తీరులో అని అనగానే, దీపేమో అయితే ఒకసారి కళ్ళు తుడుచుకొని చూడండి అని అంటది. వెంటనే పారు నా 4 కళ్ళు బానే పనిచేస్తున్నాయి గానీ, కార్తీక్ గాడితో ఏదైనా చెప్పావా అని అడుగుతది. లేదు అని అనేసరికి పాపం అది నీ దగ్గరకొచ్చి బతిమలాడుకుంది కదే అని అంటా ఉంటే, అధికారం అడుక్కుంటే వచ్చేది కాదమ్మా అని దీప ఉంటది. అప్పుడు పారు బావుందే ఈ రేంజ్ డైలాగులు మాట్లాడే స్థాయి నీది కాదులే అని అంటది. దీపేమో అందుకే మా బావకి ఏమీ చెప్పకుండా సైలెంట్‌గా ఉన్నాను అని అంటా ఉంటే, "నువ్వు బాగా ప్రిపేర్ అయ్యావే" అని అంటది పారు. దీపేమో "ఇంకా అవ్వలేదమ్మా అవుతున్నా" అని అనగానే, "చూస్తా చూస్తా ఎనకటికి నీలాంటిదే నిలబడ్డానికి చోటిస్తే పడుకోడానికి గూడా చోటు అడిగిందంట" అని పారు అంటూ ఉంటే, దీపేమో "ఇప్పుడు ఎవరు అడుగుతున్నారు" అని అంటది. వెంటనే పారు "అమ్మని ఎంతకి తెగించావే? నా మనవరాలు నిన్ను హెల్ప్ అడిగిందని నేను లోకువ అయిపోయానన్నమాట" అని అనగానే, "అలాగని నేనన్నానా?" అని దీప అంటది. "ఆఫర్ కూడా ఇచ్చిందంట గదా!" అని పారు అంటది. "మా బావతోనే చెప్పుండాల్సింది" అని దీప అంటది. అప్పుడు పారు "సహాయం చేయడానికి" అని అనగానే దీపేమో "నాకు చాలా పనులున్నాయండి" అని అంటా ఉంటే, పారు ఏమో "సరే కానివ్వు. ఇంట్లో నువ్వు, ఆఫీస్‌లో వాడు చక్రం తిప్పాలని తెగ ఉబలాట పడిపోతున్నారు. ఈ పారిజాతం ఉండగా నా మనవరాలికి అన్యాయం జరగనివ్వను. నీ మొగుడు సీఈఓ ఎలా అయితాడో నేను చూస్తాను" అని అనేసి అక్కడి నుండి వెళ్ళిపోతది. దీపేమో నవ్వుతూ
మా బావ అవ్వాలనుకుంటే దాన్ని ఎవ్వరు ఆపలేరు అని అనుకుంటూ ఉంటది తనలో తాను. ఇటు బోర్డ్ మీటింగ్ దగ్గరికి కార్తీక్ ఎళ్తాడు. శివనారాయణ ఏమో "కార్తీక్ కూర్చోండి" అని అంటాడు. "పర్లేదు సార్ చెప్పండి" అని కార్తీక్ అంటాడు. అప్పుడు శివనారాయణ "ప్రతి మనిషికి ఒక మర్యాద ఉంటుంది. వాడు మనవడైనా సరే ఇవ్వాల్సిన గౌరవం ఇవ్వాల్సిందే. ప్లీజ్ టేక్ యువర్ సీట్" అనగానే కార్తీక్ కూర్చుంటాడు. శివనారాయణ ఏమో "మై డియర్ బోర్డ్ మెంబర్స్, మనం కొత్త సీఈఓని నియమించుకోవాల్సిన సమయం వచ్చింది" అని అంటా ఉంటే జోష్నేమో తనలో తాను తాత బావని సీఈఓ చేయాలని అనుకుంటున్నాడని నాకర్థమైంది. అడ్డుపడ్డానికి లేట్ చేయడం ఎందుకు? అని అనుకుంటా ఉంటుంటే, ఆ బోర్డ్ మెంబర్స్‌లో ఒకళ్ళైన బర్నీ అనే ఆయన, "మీ నిర్ణయం మాకర్థమైంది సార్. మేమంతా ఏదైతే కోరుకుంటున్నామో మీరు అదే చేయాలనుకుంటున్నారు. ఇంకా మీరు లేట్ చేయకుండా కార్తిక్ గారిని కొత్త సీఈఓగా అనౌన్స్ చేసేయండి" అనంటాడు. వెంటనే జోష్న, "ఏం అంకుల్ త్వరగా ఇంటికొచ్చేస్తానని ఆంటీకి మాటిచ్చారా ఏంటి?" అని నవ్వుతూ అంటది. అప్పుడు శివనారాయణ కోపంతో, "జోష్న నువ్వు ఎక్కడున్నావో మర్చిపోయి మాట్లాడుతున్నావు" అననగానే జోష్న ఏమో, "లేదు చైర్మన్ గారు. నేను పూర్తి స్పృహలో ఉండే మాట్లాడుతున్నాను. మీరు అనౌన్స్ చేయకుండా ఎవరికి వాళ్ళే ఒకరిని అనేసుకొని, ఆ ఒక్కళ్ళనే సీఈఓ చేయాలని కోరుకోవడం కరెక్ట్ కాదు కదా!" అని అనగానే దశరథ ఏమో, "వాళ్ళనుకున్నది, మేమనుకున్నది ఒకటే కదా!" అని అంటాడు. అప్పుడు జోష్న, "ఈ మాట చైర్మన్ గారు చెప్తే వినాలనుంది" అని అంటది. అప్పుడు శివనారాయణ, "నేనే చెప్తున్నాను. భరణి అన్న మాటే నా మనసులో మాటైతే" అని అనగానే జోష్న లేచి, "అప్పుడు మీరు నా మనసులో మాట కూడా వినాల్సొస్తుంది" అని అంటది. వాళ్ళ తాతేమో, "ఏంటది?" అని అడుగుతాడు. వెంటనే జోష్న, "అర్హత" అని అంటది. భరణి అనే అతను నవ్వుతూ, "ఏంటి మీరు కార్తీక్ సార్ అర్హత గురించి మాట్లాడుతున్నారా?" అని నవ్వుతూనే ఉంటాడు. అప్పుడు జోష్న, "అంకుల్ మీ స్మైల్ చాలా బావుంది. కానీ ఎందుకో నాకు నచ్చడం లేదు. అర్హత అంటే చదువుకున్న చదువో, సంపాదించుకున్న మార్కులో కాదు. ఇంకా దాంట్లో చాలా ఉంటాయి" అనంటది. అప్పుడు దశరథ, "గతంలో ఇదే కంపెనీని సమర్థవంతంగా నడిపిన వ్యక్తి గురించి మాట్లాడుతున్నావని నీకు అర్థమవుతుందా? బోర్డ్ మెంబర్సే కాదు, ఎంప్లాయీస్ కూడా ఇప్పుడు మనం తీసుకుపోయే నిర్ణయం గురించి ఆశగా ఎదురు చూస్తున్నారు. ఎందుకంటే మన నిర్ణయాలే భవిష్యత్తులో మనం సాధించబోయే విజయాలని డిసైడ్ చేస్తాయి" అని అంటా ఉంటే జోష్నేమో, "అయితే నా మాట పూర్తిగా విని అప్పుడు మీ నిర్ణయాన్ని ప్రకటించండి" అని అంటది. వాళ్ళ తాతేమో, "ఏంటి నీ మాట" అని అడుగుతాడు. వెంటనే జోష్న, "ఇక్కడ జరిగేది చూస్తే ఎవ్వరికైనా అర్థమవుతుంది. మీరు సీఈఓగా అనౌన్స్ చేయబోయే పేరు మిస్టర్ కార్తీక్ అని అంటా ఉంటే దశరథేమో, "సో వాట్" అని అంటాడు. జోష్న, "మిస్టర్ కార్తీక్ గారికి సీఈఓ అయ్యే అర్హత లేదు" అని అనంగానే వాళ్ళ తాతేమో సీరియస్‌గా, "జోష్న" అని అంటాడు. అప్పుడు జోష్న, "నన్ను కంప్లీట్ చేయనీయండి చైర్మన్ గారు. అర్హత ఎందుకు లేదు అంటే, దానికి కారణం మా ఇద్దరి మధ్య ఉన్న అగ్రిమెంట్. అగ్రిమెంట్ ప్రకారం నా నిర్ణయానికి వ్యతిరేకంగా ఏం చేయడానికి గూడా అధికారం లేదు తనకి" అంటా ఉంటే ఆ బర్నీ ఏమో, "దీనికి మేము ఒప్పుకోం. కార్తీక్ గారే సీఈఓగా ఉండాలి" అని అంటాడు. అప్పుడు జోష్న, "మీరు ఒప్పుకున్నా, ఒప్పుకోకపోయినా నిజం మారదు బర్నీ అంకుల్" అని అంటా ఉంటే వాళ్ళ తాతేమో, "నీ వ్యక్తిగతమైన అగ్రిమెంట్లు ఇక్కడ పనిచేయవు. నేను కార్తీక్‌ని సీఈఓగా ప్రపోజ్ చేయగలను" అని అంటా ఉంటే జోష్నేమో, "అదే మాట అగ్రిమెంట్ మీద సంతకం చేసిన ఈ మనిషిని చెప్పమనండి" అని అనగానే కార్తీక్ జోష్న వైపు చూస్తాడు. "చెప్పండి మాజీ సీఈఓ గారు" అని అంటది. "నన్ను దాటి ఏ నిర్ణయం తీసుకునే అధికారం మీ దగ్గర లేదని అందరికీ చెప్పండి" అని అంటది. అప్పుడు బర్నీ ఏమో, "కార్తీక్ సార్‌ని జోష్న అలా వార్న్ చేస్తుంటే మీరంతా అలా చూస్తున్నారేంటి? మనమంతా మాట్లాడాలి కదా!" అని అనగానే బోర్డ్ మెంబర్స్‌లో ఇంకొకతను, "చైర్మన్ గారు కార్తీక్ గారే సీఈఓ కావాలండి" అని అంటాడు. జోష్నేమో, "చెప్పు బావా, నువ్వు ఇచ్చిన మాటకి, పెట్టిన సంతకానికి కట్టుబడే మనిషివని నాకు తెలుసు. ఈ నిర్ణయం కోసం బోర్డంతా ఎదురు చూస్తుంది" అంటది. శివనారాయణ పిఏ కూడా, "చెప్పండి సార్. మీరే సీఈఓగా చేస్తానని చెప్పండి సార్" అని అంటాడు. వెంటనే జోష్న, "నువ్వే కావాలని జనం గట్టిగానే కోరుకుంటున్నారు బావా" అని అంటా ఉంటే శివనారాయణ ఏమో, "ఇప్పుడు నువ్వు మౌనంగా ఉండకూడదు. మాట్లాడు. నీ నిర్ణయాన్ని బట్టే నా నిర్ణయము మారుతుంది" అని అంటాడు. అప్పుడు జోష్న, "చెప్పు బావా, నీ నిర్ణయాన్ని బట్టే నా నిర్ణయం కూడా మారుతుంది" అని అనగానే కార్తీక్ ఏమో, "నేను ఆల్రెడీ ఒక నిర్ణయం తీసుకున్నాను. దానికే కట్టుబడి ఉంటాను. దాని పర్యవసానాలు ఎలా ఉన్నా సరే" అని అంటా ఉంటే జోష్న ఏమో తనలో తాను, "బావ తెగించాడు.
అగ్రిమెంట్ దాటాడో ఏం చేయాలో నాకు తెలుసు అని అనుకుంటూ ఉంటుంది. కార్తీక్ ఏమో ప్రస్తుతం సీఈఓ గారు ఉన్న జోష్నాకి నేను అగ్రిమెంట్ రాశాను. ఆ అగ్రిమెంట్లో ప్రతి నిబంధనకి నేను కట్టుబడి ఉంటాను. నేనే కాదు, నా నిర్ణయాలు కూడా కట్టుబడి ఉంటాయి అని అంటా ఉంటే దశరథ్ ఏమో కార్తీక్ అని అంటాడు. నేను ఈ రెస్టారెంట్కి సీఈఓగా ఉండాలని అనుకోవట్లేదు అని కార్తీక్ అంటాడు. అప్పుడు దశరథ్, జోష్న నీ వ్యక్తిగత కారణాలతో కంపెనీని నాశనం చేయొద్దు. నువ్వు చెప్తే కార్తీక్ సీఈఓగా ఉంటాడు అని అనగానే జోష్న ఏమో నేను చెప్పను ఎండి గారు అని అంటది. అప్పుడు కార్తీక్, నా నిర్ణయంలో మార్పు లేదు, నన్ను క్షమించండి అని అంటాడు. బోర్డ్ మెంబర్స్లో ఒకళ్ళైన బర్నీ ఏమో, మీరు సీఈఓగా ఉండకపోతే ఈ సంస్థ భవిష్యత్ ఏంటి సార్? దీన్ని సమర్థవంతంగా నడిపించడానికి ఎవరో ఒకళ్ళు కావాలి కదా. జోష్న గారి మీద మాకు హోప్స్ లేవు సార్ అనగానే జోష్న కోపంగా చూస్తుంది. శివనారాయణ ఏమో, భరణి మీరంతా కాస్త సైలెంట్గా ఉంటే నేను మీకు ఇప్పుడు అసలు విషయం చెప్పాలని అనుకుంటున్నాను అని అంటా ఉంటే బర్నీ ఏమో చెప్పండి సార్ అని అంటాడు. అప్పుడు శివనారాయణ, ఇలాంటి సమస్య వస్తుందని మాకు ముందే తెలుసు అని అంటా ఉంటే, తెలిసి కూడా బావని సీఈఓగా చేస్తానని ఎందుకన్నారు అని జోష్న అంటది. అప్పుడు వాళ్ళ తాత, కార్తీక్ సీఈఓ అని ముందుగా ఎవరన్నారు? నేనా మీరా? మీరే అన్నారు. మీరే కొత్త ఇష్యూని తీసుకొచ్చారు. కోర్స్ ఇలా జరుగుతుందని మాకు ముందే తెలుసు. అందుకే ఈ సంస్థకి సీఈఓ అయ్యే అన్ని అర్హతలు ఉన్న వ్యక్తిని మేము ఒకరిని అనుకున్నాం అని అంటా ఉంటే జోష్నేమో తనలో తాను ఎవరా వ్యక్తి అని అనుకుంటూ ఉంటది. శివనారాయణ ఏమో, నిజానికి కార్తీక్ని పిలిపించింది వేరే పనికి, కానీ కొన్ని జరగడం కూడా మంచిదే. అందరి మనసులో ఉన్న అభిప్రాయాలు కొందరికి తెలిసాయి అని జోష్నను చూసుకుంటూ అంటాడు. కార్తీక్ ఏమైంది అని శివనారాయణ అడిగితే, జస్ట్ 2 మినిట్సే తాత అని అంటాడు. ఈ సంస్థకి కాబోయే కొత్త సీఈఓ గారు ఎంట్రీ ఇచ్చే ఉంటారు అని అంటాడు. అది ఎవరో కాదు, దీప క్యారేజీలు తీసుకొని లోపలికొత్తది. కార్తీక్ ఏమో, ఆ మనిషి నాయకత్వం ఈ సంస్థకి ఒక కొత్త వెలుగు అని అంటా ఉంటే దీప నడుచుకుంటూ రావడం చూపిస్తారు. జోష్న ఏమో, ఇంత బిల్డప్ గా చెప్తున్నావు, ఎవరి గురించి బావా అని అంటది. అప్పుడే అక్కడికి దీప వచ్చి బావా అని నవ్వుతూ అంటది. దశరథ్ ఏమో చూసి దీప అని అంటాడు. కార్తీక్ లేచి, చైర్మన్ గారు నా భార్య వచ్చేసింది అని అంటాడు. జోష్న షాక్ అయిపోయి, కొత్త సీఈఓ దీప అని అనుకుంటూ ఉంటది. శివనారాయణ ఏమో, రామ్మ నీకోసమే ఎదురు చూస్తున్నాం అని అనగానే దీపేమో ఆ లంచ్ బాక్స్లన్నీ తీసుకొని వెళ్తుంది. భరణి ఏమో, సార్ కొత్త సీఈఓ అని అంటా ఉంటే శివనారాయణ ఏమో, భరణి లంచ్ ఫినిష్ చేశాక మాట్లాడుకుందాం అని అనగానే సార్ అని అంటాడు. చెప్పాను కదా లంచ్ ఫినిష్ చేసుకుందాక మాట్లాడుకుందామని లేస్తాడు. అందరూ అలాగే సార్ అని లేస్తారు, వెళ్ళిపోతారు. క్యారియర్ అందరికీ వచ్చింది, రండి భోజనం చేద్దాం అని అనేసి శివనారాయణ వెళ్ళిపోతాడు. అందరూ వెళ్తారు. కార్తీక్ ఏమో, దీప ఆ క్యారియర్లు ఇలా ఇవ్వు అని అంటే దీప పర్లేదు బావా అని అంటది. అప్పుడు కార్తీక్, నువ్వు ఇప్పుడు ఇలాంటి పనులు చేయకూడదు అని అంటాడు. ఎందుకు బావా అని అంటది. లంచ్ ఫినిష్ అయ్యాక నీకే తెలుస్తుందిలే అని కార్తీక్ అనేసి 2 క్యారియర్లు తీసుకొని పద అని అంటాడు. రండి పెద్ద మేడం గారు, భోజనం మీకు కూడా ఉంది, రండి రండి, ఈరోజు మీకు ముద్ద దిగదనుకుంటా అని అనుకుంటూ వెళ్తుంటే దీపేమో, దిగుతుందిలే బావా అని అంటది. కార్తీక్ నవ్వుతూ రారా అని అంటాడు. ఇద్దరు వెళ్తారు. జోష్నేమో తనలో తాను, బావా నీ ప్లాన్ ఏంటో నాకు అర్థమైంది, దీన్ని ఎలా ఆపాలో నాకు తెలుసు కదా అని ఫోన్ తీసుకొని ఫోన్ చేస్తుంది పారుకి. పారు ఫోన్ లిఫ్ట్ చేసేసి, నీ ఫోన్ కోసం ఎదురు చూస్తున్నానే, చెప్పు ఏమైంది అని అనగానే జోష్న ఏమో, ఏమవుతుంది, తాత అందరి ముందు పూల్ని చేశాడు అని అనగానే పారు ఏమో, ఈరోజు ఏప్రిల్ 1 కాదు కదా అని అంటది. అప్పుడు జోష్న, అరే ఇంత సీరియస్ గా మాట్లాడుతుంటే జోకులు వేస్తావేంటి గ్రాణి అని అంటది. అప్పుడు పారు, కార్తీక్ గారిని సీఈఓ చేస్తారని మనం ముందుగా ఊహించేదే కదా, అదే జరిగిందా అని అంటా ఉంటే జోష్నేమో, ఏం జరిగిందో చెప్తాను, 2 చెవులు దగ్గరగా పెట్టుకొని విను అని అనగానే పారు ఏమో, అరే 2 చెవులు దగ్గరగా రావడం కష్టమే అని నవ్వుతూ అంటది. అప్పుడు జోష్న కోపంతో, నువ్వేదో చేస్తావని నీకు ఫోన్ చేశాను చూడు, అందుకు నా చెప్పు తీసి అని అంటా ఉంటే పారు ఏమో, ఆ నీ ఫ్రస్ట్రేషన్ నాకు అర్థమైందే, ముందు ఏం జరిగిందో చెప్పు అని అడుగుతుంది. అప్పుడు జోష్న రెస్టారెంట్స్ కి కాబోయే కొత్త సీఈఓ బావ కాదు అని అంటా ఉంటే పారు ఏమో, మరెవరు అని అడుగుతుంది. అప్పుడు జోష్న దీప అని అంటది. పారు షాక్ అవుతుంది. జోష్నేమో, ట్విస్ట్ ఎలా ఉంది అని అడుగుతుంది. అప్పుడు పారు, బ్రెయిన్ డెడ్ అయిందే అని అనగానే, ఇక్కడ నా పరిస్థితి కూడా అలాగే ఉంది, కానీ దీన్ని ఎలా ఆపాలో తెలియడం లేదు అని అనగానే పారు ఏమో, దీపని సీఈఓ ఎలా చేస్తారని గొడవ పెట్టు అని అంటా ఉంటే, ఆల్రెడీ బావ విషయంలోనే గొడవ పడితే దీపని పిలిచారు అని అంటది. అప్పుడు పారు, అది లంచ్ తీసుకొచ్చిందే అని అనగానే, అయ్యో గ్రాని
ఏం జరుగుతుందో తెలుసుకోలేనంత అమాయకురాలినా నేను అని అంటా ఉంటే పారు ఏమో నువ్వన్నదే గాని నిజమైతే మనం ఊరుకోకూడదే అని అంటది. జోష్న ఏమో తాత గాని, డ్యాడీ గాని, ఆ బోర్డ్ మెంబర్స్ గాని నా మాట వినేలా కనిపించడం లేదు అని అంటా ఉంటే పారు ఏమో అయితే దానికి ఓ పవర్‌ఫుల్ అస్త్రం నా దగ్గరుందే అని అంటది. అప్పుడు జోష్న ఏంటది అని అడిగితే మీ అమ్మ అని అనగానే తను నాకు సపోర్ట్ చెయ్యదు అని జోష్న అంటది. అప్పుడు పారు ఏం చేయాలో నాకు తెలుసు కదా! ఇదిగో నువ్వు ఏం తెలియనట్టు సైలెంట్‌గా అక్కడ జరిగేది చూస్తూ ఉండు. నేను మీ అమ్మని తీసుకొని అక్కడికే వస్తాను అని అనగానే జోష్న ఏమో ఇప్పుడే లంచ్ బ్రేక్ ఇచ్చారు నువ్వు త్వరగా రా అని అంటది. అప్పుడు పారు ఆ ఆ అవును ఆ కార్తిక్ గాడు ఏమన్నాడు అని అడుగుతది. బావకి నాతో అగ్రిమెంట్ ఉంది కదా ఏం మాట్లాడలేడు భార్యకి సపోర్ట్ చేయడం తప్ప అని అనగానే పారు ఏమో వాణ్ణి అలాగే ఉంచు నేను ఇప్పుడే మీ అమ్మని తీసుకొని అక్కడికి వస్తున్నాను అని అంటది. జోష్నేమో గ్రాని అని అనగానే ఏంటే మమ్మీ నన్ను సపోర్ట్ చేయదు తీసుకురావద్దు గ్రాని అని అంటా ఉంటే పారు ఏమో నేను ఏదో ఒకటి చేస్తాను కదా నువ్వు ఉండు అని ఫోన్ కట్ చేస్తుంది. జోష్నేమో గ్రాని మాత్రం ఎలా ఆపగలదు అని అనుకుంటూ ఉంటే ఇక్కడ పారు ఏమో ఎలా ఆపుతానో చెప్తాను అని సుమిత్ర సుమిత్ర అని పిలుస్తుంది. అప్పుడు సుమిత్ర వచ్చి ఏంటి అత్తయ్య గారు అని అంటది. అప్పుడు పారు దాన్ని అర్జెంటుగా ఏదో ఒక ఇంటికి పని మనిషిగా పంపించండి అనగానే సుమిత్ర ఏమో ఏం మాట్లాడుతున్నారు మీరు అని అంటది. అప్పుడు పారు పని మనుషులకి ఉన్న విలువ వారసురాలకి లేదు సుమిత్ర అని అంటది. సుమిత్ర ఏమో అసలు ఏం జరిగిందో చెప్పండి అని అంటా ఉంటే కంపెనీకి కాబోయే కొత్త సీఈఓ మన ఇంటి పని మనిషి దీప అంటది. అప్పుడు సుమిత్ర దీప సీఈఓనా మీకెవరు చెప్పారు అని అడుగుతది. అప్పుడు పారు ఎవరు చెప్తే ఏంటంట జరగవలసిన అనర్థం కాస్త జరిగిపోతుంటేను అని అనగానే సుమిత్ర ఏమో మీకు ఎవరు చెప్పారో కానీ ఇది రాంగ్ ఇన్ఫర్మేషన్ అత్తయ్య గారు అని అంటది. అప్పుడు పారు అయ్యో సుమిత్ర దీపని ఆ కార్తిక్ గాడు ఆఫీస్కి పిలిపించింది అందుకేనంట అని అనగానే దీప క్యారియర్ తీసుకెళ్ళింది అని సుమిత్ర అంటది. వెంటనే పారు అదొక వంక అని అంటది. సుమిత్ర ఏమో సీఈఓ దీపనా అని అంటా ఉంటే అక్కడ చాలా జరిగిపోతున్నాయి సుమిత్ర అని అనగానే సుమిత్ర ఏమో ఏం జరిగినా మామయ్య గారి నిర్ణయానికి మేము కట్టుబడి ఉంటాం అని అంటది. అప్పుడు పారు ఏమో నువ్వు అసలు తల్లివేనా నీ కూతురు గురించి నీకు తెలుసు కదా అది ఓటమిని తట్టుకోలేదు బోడి సీఈఓ పోస్టు జోష్నకిస్తే ఏమైందో దానికే పెద్ద రాద్ధాంతం చేస్తున్నారు నువ్వు వచ్చి అడ్డుపడతావా లేదా అని అంటా ఉంటే సుమిత్ర ఏమో ఏం జరిగిందో ఏదీ తెలియకుండా మనం ఎలా వెళ్తాం అత్తయ్య గారు ఇంటికి వస్తారుగా అప్పుడు అడుగుతానులేండి అని అనగానే పారు ఏమో చేతులు కాలిన తర్వాత ఆకులు పట్టుకున్నట్టు అవుతుంది. ఇగో జోష్నకి అన్యాయం జరగకుండా చూడ్డానికి నేను వెళ్తున్నాను నువ్వు వస్తావా రావా అని అనగానే ఆఫీస్కా అని సుమిత్ర అడుగుతుంది. అప్పుడు పారు ఆఫీస్కే అని అంటది. సుమిత్ర ఏమో అక్కడికి మనమెందుకు అత్తయ్య గారు అని అనగానే పారు సుమిత్ర చేయి పట్టుకొని నువ్వు రా సుమిత్ర అక్కడ మనం ఆపాల్సిన ఘోరాలు చాలా ఉన్నాయి రా అని అనగానే సుమిత్ర ఏమో ఉండండి నేను ఇప్పుడే వస్తాను అని అంటది. అప్పుడు పారు ఎందుకు అని అడుగుతుంది. మనం వస్తున్నామని ఆయనకి ఫోన్ చేసి చెప్తాను అని అంటా ఉంటే అయ్యో ఫోన్ చేస్తే రావద్దని అంటారు సుమిత్ర నీ కూతురు క్షేమంగా ఉండాలంటే మనం వెళ్లాల్సిందే లేకపోతే నీ ఇష్టం అంటది. అప్పుడు సుమిత్ర సరే ఉండండి వెళ్ళి చీర మార్చుకొని వస్తాను అని అనగానే పారు కూడా నేను కూడా చీర మార్చుకొని వస్తాను సరే సరే నువ్వు వెళ్ళు అని వెళ్తూ పారు కాసేపు అక్కడ ఆగి శివనారాయణ నువ్వే గనక నా మనవరాల్ని కాదని దీపని సీఈఓ చేశావంటే అని పక్కనే ఉన్న కత్తి తీసుకొని చూస్తూ దీపని బతకనివ్వను నేను కూడా అన్నిటికీ తెగించే ఉన్నాను అని అనుకుంటూ ఉంటది. అంతటితో ఎపిసోడ్ అయిపోతుంది. సబ్స్క్రైబ్ చేసుకోండి కదా లైక్ కూడా చేయండి.